హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు తగ్గడం లేదు. రానున్నటువంటి 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతాయి. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 24 గంటల పాటు. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఎల్లో అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసి, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. ఈ ఉప్పల్, బోడుప్పల్, మణికొండ, కొండాపూర్ ప్రాంతాల్లో కూడా ఇవాళ రేపు భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తర్వాత కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, భద్రాద్రి, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలతో రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఆ తర్వాత కోస్తా ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో దాదాపుగా ఏప్రిల్ 25 వరకు కూడా మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమలో ఈ రోజు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయి. దాదాపుగా ఈ సంవత్సరం వర్షాకాలం అతి భారీ వర్షాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.